హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపల కూర పులుసు. నాకైతే పులుసు కూరలు సరిగ్గా వండడమే రావండి. మా అత్తయ్య దగ్గర ట్రైనింగ్ అయ్యి ఇప్పుడైతే ఈ కర్రీని వండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఏ స్టైల్లో వండుతారనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ చేస్తున్నారు. చేపలు తేవడం మా వారు వంతు, చేయడం మా మామయ్య వంతు, వండడం నా వంతు, తినడం అందరి వంతు. మా వారు కాల్ చేసి చేపలు తెస్తున్నాను, అక్కడ చేయించేసి తీసుకురానా, ఇక్కడ మావయ్య చేస్తారని అడిగితే మావయ్య చేస్తానని చెప్పారు. కాల్ కట్ చేయడం తడువు మా మావయ్య వెంబటే కత్తి తీసి దానికి మంచిగా పదును పెట్టారు. ఇంకా చేపలు టపటపా కోసేస్తున్నారు. ఇక్కడ చూడండి, చేపలు ఫ్రెష్గా కాదని ఇలా తెలుసుకోవచ్చు. అక్కడ చేపల గురించి అందరికీ తెలియదు కదా, సో అందుకే అలా చెప్పాను. ఇప్పుడు మనం మసాలా అయితే దీనికి రెడీ చేసుకుందాం. నేను 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 1 వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. దర్శిత చూడండి, నాకు ఇక్కడ ఉల్లిపాయలు ఒలవడం ఎంత సాయం చేస్తుందో. ఎప్పుడు ఏ పని చేసినా ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటుందండి. అందుకే ఆడపిల్లలు ఉండాలి ప్రతి ఇంటికి. ఒలిచేసావమ్మా అంటే అంటుంది 2 తొక్కలు తీసేసి. ఉల్లిపాయల పేస్ట్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు కోసం చింతపండుని అయితే నానబెట్టుకుందాం. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, నాకు పులుసు కూరలు సరిగ్గా రావని. ఎందుకో తెలుసండి, ఇది చింతపండు ఎంత క్వాంటిటీ వేయాలో నాకు తెలియక అలా ఎప్పుడు రావు అని చెప్పేస్తాను మా అత్తయ్యకి. ఇగోండి, నేను ఇంత తీసుకున్నాను. చింతపండు ఉప్పు కలిపేసిస్తే తొందరగా నానిపోతుంది. ఇక దర్శిత చూడండి, నాకు సాయం చేసేసి బయటన ఎలా తుడిచేస్తుందో. ఆ పుల్ల ఏదో ఒకటి ఉండిపోయిందంటే దాన్ని పీకేసి మరీ తుడుస్తుంది. మా మామయ్య అంటారు, ఎప్పుడు నీకే వీడియోలు తీసుకుంటా, పాపకు కూడా తీయ అని చెప్తున్నారు. చూడండి, చీపురు అంత లేదు బుడ్డదయ్యి, చీపురు ఎలా తుడుస్తుందో పట్టుకొని. ఇప్పుడు పిల్లలు పిడుగులు. సర్లేండి, ఇక అయితే వంటలోకి వెళ్ళిపోదాం. నేనైతే కళాయి పెట్టుకున్నానండి. కళాయి హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకుందాము. నాకు చేపలు వచ్చేసి క్వాంటిటీ ఎక్కువ, పావు తక్కువ 2 కేజీలు, అందుకే నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని అయితే ఇందులో వేసుకుందాము. మీకు చేపల గురించి ఒక సీక్రెట్ చెప్పనా అండి, డ్యామ్ చేపలు, సముద్రం చేపలు కంటే చెరువు చేపలే బాగుంటాయి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. మీరు నా అలాగే గిన్నెలు తోమడానికి బతికిష్టలా. చూడండి, నేను ఆనియన్ పేస్ట్ని అయితే డైరెక్ట్గా అందులో ఉంచేసి వండేటప్పుడు అయితే వేసుకుంటాను. అలా ఇంకా సపరేట్గా వేరే దీంట్లో తీసుకోను, మళ్ళీ ఆ గిన్నెలు కూడా దోమబడతాయని. మీరు అలానే చేస్తారా? అసలు ఆ చేపల పులుసులో కొత్త కదండి, ఏం బాగోపోయినా మళ్ళీ అత్తయ్య వండినట్లు లేదని ఇంట్లో అంటారేమో అని చెప్పి పర్ఫెక్ట్గా వండాలని ప్రిపేర్ అయిపోయాను బాగా. అందుకోసమని టమాటో ఉల్లిపాయల పేస్ట్ని బాగా ఏపిసాను. ఏం పచ్చివాసన వచ్చినా మా మామయ్య ఏం చేస్తారు, ఎంత బాగా వండితే ఏం లాభం, ఒకళ్ళు ఎంచినా బాధపడిపోతాం కదండి తెగ. ఇలా వేపుతున్నప్పుడు నేనైతే సాల్టు, పసుపు, ధనియాల పొడి వేసుకుంటానండి. సాల్టు, పసుపు వేయడం వల్ల బాగా ఏగుతుంది, మంచిగా తొందరగా ఏగిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి నిజంగా 10 చేతులు ఉండాలి కదండి. ఇతలు వంట చేస్తుంటే మా వారేమో అది లేదు ఇది లేదు పొలానికి వెళ్ళాలి అని గారు పడిపోతున్నారు. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, గ్యాప్ లేకుండా కలపడమే పని. ఇంకా నేనైతే మొత్తం దగ్గర ఇలా 5 మినిట్స్ అయితే వేపుకున్నానండి మంచిగా ఆనియన్ పేస్ట్ని. అప్పుడు కొంచెం నాకు అడుగు పడుతుందనే టైం అప్పుడు నేను కారం వేసుకున్నాను. కారం ముందుగా వేస్తే మాడిపోద్దని చెప్పి నేను ఇలా కారం వేసుకుంటాను. ఇంకా వేపుతున్నప్పుడు ఆయిల్ సరిపోలేదనిపించి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసాను. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఎవరు రుచిగా తగ్గట్టు వాళ్ళు కారాన్ని అయితే వేసుకుంటారు. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం, సో కారం అందుకే ఎక్కువ వేసుకున్నాను నేను. ఇలా మంచిగా రోస్ట్ చేశాక మాడిపోతుంది అనే టైంలో ఇంకా స్లిమ్లో పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు మగ్గునైతే వేసుకుందామండి ఇందులోన.
మా చింతపండు వచ్చేసి లాస్ట్ ఇయర్ది, సో అందుకే కొంచెం నల్లగా అయిపోయింది. ఏంటి లాస్ట్ ఇయర్ చింతపండు ఇంకా వాడుతున్నారని అంత ఆశ్చర్యపోకండి. మాది పల్లెటూరు. చింతపండు, పసుపు, మసాలాలు, కారం ఇలా మేము కొన్ని నెలలకి ఒక సంవత్సరానికి స్టోర్ చేసుకుంటాం. ఆ చింతపండు మగ్గులో ఒక 2-3 సార్లు వాటర్ వేసేసి దాంట్లో ఉన్న మగ్గంతా తీసేసి ఇలా పులుసుగా వేసుకున్నానండి. పులుసు మరగడం కోసం మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఈ పులుసులా కరిలాక పులుసుకి కంపల్సరీగా బెల్లం అయితే ఉండాలండి. బెల్లాన్ని వేసుకుంటాం. పంచదార కంటే బెల్లమే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా పులుసు కెరిగిన ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు అయితే అందులో వేసుకుందామండి. ఒక్కొక్క ముక్క వేసే కానీ చేప తల ముక్కలు చూడండి, ఒక్కొక్కటి బాండ్రు కప్పల్లా ఉన్నాయి. ఇలా నేను చేప ముక్కలన్నీ తీసి వేసేసుకున్నానండి. నాకు కరెక్ట్గా ఆ పెనానికి సరిపోయాయి. ఇంకా ఎక్కువైనా పట్టకపోతుందేమో. అత్త లేకపోతే కోళ్ళకి మామూలు తిప్పలు కాదండి. ఇక్కడ చూడండి, చేపల కూర వండడం రాదు, అది కష్టపడి వండాను. అన్నమేమో వాచడం రాక చెయ్యిని అయితే కాల్చుకున్నానండి పొద్దున్న. ఇంకా అన్నం వాచడం రాదా అనుకోకండి, నాకు ఏంటో చిన్న తప్పెళ్ళు వాచడం రాదు. పెద్ద తప్పెళ్ళ అలవాటు, పెద్ద తప్పెళ్ళ వాచేయగలదు. చిన్న తప్పెళ్ళు వాచేటప్పుడు ఎప్పుడు చెయ్యి కాల్చుకుంటాను. ఈరోజు కొంచెం అన్నం బయట ఒలిగిపోయింది, ఇంకా చెయ్యి కూడా కాలిపోయింది. ఇలా వేసిన చేపలు ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఎప్పుడు చేపల కూర తినే 3 అవర్స్ ముందే వండుకోవాలి. పులుసు అయితే పాడైపోద్ది అన్నట్టు అనుకోకండి. ఇలా ముందుగానే వండుకుంటే పులుసు మంచిగా ముక్కలకి పడుతుంది. వండేటప్పుడే తింటే అది సరిగ్గా ముక్కలకి పట్టదు, చప్పగా ఉంటుంది. సో మేము ఎప్పుడు నైట్ కనుక్కోండి, మధ్యాహ్నమే వండేస్తాము. చేపల పులుసుకి పుదీనా వేస్తే ఆ టేస్టే వేరండి. నేనైతే పుదీనా ఇక్కడ వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర లేకపోతే పక్కింటికి వెళ్ళి పుదీనా తెచ్చి మరీ వేసేసాను. 1/2 స్పూన్ అంతా మసాలా అయితే వేసుకున్నామండి. ఆ మసాలా అయితే మా అత్తయ్య గారు ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఆ మసాలాని ప్రతి నాన్ వెజ్లో వేసుకుంటాం మేము. ఇలా నాకు వేసుకున్న బెల్లం ఇంకా సరిపోక పుల్లగా ఉంటే మళ్ళీ ఇంకొంచెం బెల్లం అయితే వేసుకున్నానండి. మీరు చెప్పండి, మీరు చేసే వంట మీరే టేస్ట్ చూస్తారా, ఇంకా పక్క వాళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తారండి? నేనైతే పక్కన ఎవరున్నా వాళ్ళని చూడమంటాను. సో టేస్ట్ చూసాక ఏం సరిపోకపోతే అది వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.